Avira Women's Day special offer 50% off on IUI IVF valid till 8th March. ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా అనేక ప్రాజెక్టులలో కొన్ని సందర్భాల్లో సాంకేతికమైన లోపాలు వస్తాయి. ఆ సాంకేతిక లోపాల సరిదిద్దాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు గాని దాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేయడం అనేది ఇది మంచి పద్ధతి కాదు. మీ బాధ్యత అక్కడ సవరించాలి. దాని ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు 3 మాసాలు మీరు వచ్చి 3 మాసాలు అయిపోయింది. ఇంకా వర్షాకాలం 3 మాసాలే మిగిలి ఉంది. ఈ లోపల దాన్ని రెక్టిఫై చేసి రైతాంగం అందించాలి. ఈ ప్రాజెక్టు వల్ల జరిగేటువంటి పరిణామం ఏందో మీకు తెలుసు లేదో తెలియదు. దీని కింద 2 రకాల లబ్ధి ఉన్నది. ఒకటి ప్రత్యక్షమైనటువంటి ఆయకట్టు, డైరెక్ట్ గా పారేటువంటి ఆయకట్టు ఉంది. ఒకటి స్థిరీకరణ ఉంది. నిజాం సాగర్, శ్రీరామ్ సాగర్ ఇవన్నీ ప్రాజెక్టులు స్థిరీకరించేటువంటి ప్రాజెక్టులు. పోయినసారి కూడా మా నిజాం సాగర్ ఆయకట్టు కింద పంటలు ఎట్టుతా ఉంటే ఇదే కొండపోచమ్మ సాగర్ నుంచి నీళ్లు తీసుకెళ్లి మేము ఆ పంటలు కాపాడుకున్నాం. సింగూరు కింద పంటలు కాపాడుకున్నాం. దాని ప్రయోజనాలు అవి. అది పక్కన పెట్టి ప్రత్యేకంగా కేవలం ఏం పని లేనట్టుగా రాజకీయం చేయడానికి కోసం మేడిగడ్డ ప్రాజెక్టు వాడుకొని, మేడిగడ్డ ఒకటేనండి, మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో 196 స్కీమ్స్ ఉన్నాయి. బ్రహ్మాండమైనటువంటి పథకాలు ఉన్నాయి. అందరు అబ్బలపడేటువంటి పథకాలు ఉన్నాయి, పనులున్నాయి. అది ఏం చూడకుండా కేవలం ఆ 3 పిల్లల దగ్గరికి పోయి ప్రతిసారి ఆ 3 పిల్లల దగ్గరికి అవునండి పోగా కారు టైర్ పంక్చర్ అవుతుంది. కారు బయటపడేస్తామా? పంక్చర్ టైర్ సరి చేసుకుంటాం, నడిపిస్తాం. ఒక మోటార్ సైకిల్ వెళ్ళిపోతుంది, పడేస్తామా? ఇది ఈ రోజు ఒక ప్రాజెక్ట్ లో ఉన్నటువంటి చిన్న లోపాలను సవరించుకోవాల్సింది పోయి ఏదో అయిపోయింది అని భూతద్దలు పెట్టి చూపించడం ఇది కరెక్ట్ కాదు. అది మీ బాధ్యత రహితంగా చేసేటువంటి పనులు ఇవన్నీ. మేము కూడా అధికారాలు ఉన్నాం, 10 ఏళ్ళు ఉన్నాం. మీ కాళేశ్వరం, మీ కల్వకుర్తి ప్రాజెక్ట్ అసంపూర్తిగా ఉంటే మేము ఎన్నడూ కూడా వాటి గురించి కామెంట్ చేయలే. అసంపూర్తి ఉన్నదాన్ని కంప్లీట్ చేసే ప్రయత్నం చేశాం. రైతులు నీళ్ళు అందించాం. మీరా పని చేయండి. పాలమూరు రంగారెడ్డి ఉంది, 90% వర్క్ అయింది. ఇంకా 10% వర్క్ ఉంది, అది పూర్తి చేయండి. మంచి మీద సంపాదించుకోండి. కానీ అది పక్కన పెట్టి ఎక్కడికి వెళ్ళి బురద చల్లాలి. గత ప్రభుత్వం యొక్క పనులను భూతద్దలో పెట్టి చూపించాలి ఏదో జరిగిపోయిందని. ఏదో సరిపోతుందంటే కడెం ప్రాజెక్టు పోలేదంటే 2 సార్లు దిగింది. మేము చిన్నప్పుడు చూసినాం. 2 సార్లు దిగిపోయింది కడెం ప్రాజెక్ట్. ఇట్లా రేఖ ప్రాజెక్ట్ తెగిపోతాయి. ఈ తెగలే ఇది. కేవలం 3 పిల్లలు కుంగిన 3 పిల్లలు, అది 86 పిల్లలు, 3 పిల్లలు కుంగినాయి. చిన్న సమస్య ఉండొచ్చు. అది ఇంజనీరింగ్ కూర్చోబెట్టి మాట్లాడి దాన్ని రెక్టిఫై చేసి మిగతా 86 పిల్లల్లో మిగతా 83 పిల్లలు మంచిగా ఉన్నాయి కదా, బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడైతే లోతుగా నీళ్ళు ఆగుతున్నాయో, డెప్త్ ఆఫ్ వాటర్ ఎక్కడైతే ఎక్కువ ఆగుతుందో అక్కడ బాగున్నాయి పిల్లర్స్. సాంకేతిక లోపు ఉంటే అక్కడ ప్రెషర్ కూడా అక్కడ పోవాలి కదా. ఒకవేళ నీటి యొక్క డెప్త్ ఎక్కున్నటువంటి దగ్గర ఏదైనా సాంకేతికం ఉంటే అక్కడ దెబ్బతినాలి. అక్కడ బాగున్నాయి. మొన్న వరద 20 లక్షల క్యూసెక్స్ వరద పోయింది బ్రహ్మాండంగా మేడిగడ్డ మీదుగా సముద్రంలోకి. చివర ఉన్నటువంటి మధ్యలో 13 పట్టాలకు పిల్లలు కుంగిపోతే దానికి ఏదో అయిపోయినట్టుగా, ప్రాజెక్ట్ మొత్తం పోయినట్టుగా, అది పనికిరాని ప్రాజెక్టుగా, మీరు పనికిరాని ప్రాజెక్టుగా చిత్రీకరిస్తే మీకు చెడ్డ పేరు వస్తుంది ప్రజల, రైతులలో. రైతుల జీవితాన్ని పనంగా పెట్టకండి. రాజకీయాల కోసం, రాజకీయ పబ్బం గడుపుకోవడానికి కోసం రైతుల యొక్క జీవితాలను పనంగా పెట్టకండి. రైతులు ఆధారపడి పంటలు పండిస్తున్నారు. ఇప్పుడు చూస్తున్నాం ఎండిపోతున్న కొన్ని పంటలు. మీరు సరైన పద్ధతిలో ఆర్ఎన్ఏ చేయలేకపోవటం వల్ల, రెగ్యులేషన్ చేయలేకపోవటం వల్ల పంటలు ఎండుతా ఉన్నాయి. అది మర్చిపోయి దాన్ని పక్కన పెట్టి ఏదో అయిపోయింది అనుకుని భూతద్దం పెట్టి చూపించకండి. ఎట్టి పరిస్థితిలో కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇస్ ద టాప్ మోస్ట్ ప్రాజెక్ట్ ఇన్ ది వరల్డ్, ఇన్ ఎంటైర్ కంట్రీ ఆల్సో. తక్కువ కాలంలో కట్టేటువంటి ప్రాజెక్ట్. గతంలో ఒక ప్రాజెక్ట్ మీరు చిన్నగున్నప్పుడు చూస్తే మీ నాగార్జున సాగర్ గాని, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు గాని 40 ఏళ్ళైనా పూర్తి కాలే. ఇది 3-3.5 సంవత్సరాల్లో పూర్తి చేసి తెలంగాణను సస్యశ్యామలం చేయాలి, సుభిక్షం చేయాలి, కరువును పారదోలాలి, రైతులు ఆనందంగా బతకాలని చేసినటువంటి కార్యక్రమం. నేను అగ్రికల్చర్ మినిస్టర్గా ఉన్నాను. నేను మొదటి స్థాయి ఉన్నప్పుడు కేవలం 67 లక్షల మెట్రిక్ టన్నులు పడినటువంటి ధాన్యం అన్ని కలుపుకుంటే రాష్ట్రంలో ఈ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ కృషి వల్ల 3.5 కోట్లకు చేరిపోయింది. ఊరికే వచ్చిందండి. అది గాలికి పంటలు పండినా, నీళ్ళు ఇవ్వకుండా, కరెంట్ ఇవ్వకుండా ఇవన్నీ ఇచ్చాం కాబట్టి అంత 5 రెట్లు పంట ఎక్కువ పండింది. కళ్ళ కనబడతలేవు పంటలు వచ్చినాయి.
ఈసారి మీరేమో ఆ రైతు బంధు కూడా ఇంకా ఇప్పటి దిక్కులేదు. మార్చి దాకా గడువు పెట్టారు, ఇప్పటికి 3 గడువు మార్చుకుంటూ వచ్చారు. మీరు చేయాల్సిన పని ఇంకా చాలా ఉందండి, చేయండి. మీకు బాధ్యత ఉంది, చేయండి. కానీ కేవలం భూతద్దం పెట్టి మేడిగడ్డ 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 అని ఏదో జరిగిపోయినట్టుగా ఏం జరగలేదు. మీరు తొందరగా ఆ కుంగిపోయిన పిల్లలను రెక్టిఫై చేసి ఇంజనీర్లు పంపించేసి దాని రైతుల ప్రయోజనాలు కాపాడండి. కానీ రైతుల ప్రయోజనాలను రాజకీయం కోసం పనంగా పెట్టకండి. దానివల్ల జరిగేది నష్టం మీకు తప్పితే మాకు కాదు. జరుగుతుంటే ఎక్కడక్కడ రోడ్డు చెడిపోతుంది. మన రాజశేఖర గారు ఉన్న బ్రిడ్జ్ పడిపోయింది ఇక్కడ పంచగుట్టల, చనిపోయిను. అంత మాత్రాన బ్రిడ్జ్ బంద్ చేసిరా, బ్రిడ్జ్ కూల్ చేసిరా, మన రెక్టిఫై చేసి మళ్ళీ నడిపిస్తున్నారు. అప్పుడప్పుడు సాంకేతికమైనటువంటి కొన్ని లోపాలు ఉంటాయి.